అలాగే డాక్టర్ ఇప్పుడు చెప్పారు కొన్ని కేసెస్ లోనే ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. అవి ఎటువంటి కేసెస్? ఫ్యూ కండిషన్స్ ఎక్కడైతే ప్రెగ్నెన్సీ కంప్లీట్లీ కాంట్రాఇండికేషన్ అంటే ఒకటి సివియర్ వాల్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో సివియర్ అయోటిక్ స్టెనోసిస్ కానీ లేదా సివియర్ మైట్రల్ స్టెనోసిస్ ఉంటే ఆ పేషెంట్స్ ప్రెగ్నెంట్ అవ్వకూడదు. సెకండ్ ప్రాబ్లం సివియర్ పల్మనరీ హైపర్టెన్షన్ అంటాం. ఊపిరితిత్తులకి సంబంధించిన బీపీ, మా లాంగ్వేజ్లో పల్మనరీ హైపర్టెన్షన్ అంటాం. అది కూడా సివియర్ పల్మనరీ హైపర్టెన్షన్ ఉంటే వాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ కాంట్రాఇండికేషన్. థర్డ్ సివియర్ హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ పంపింగ్ ఫంక్షన్ అనేది తక్కువగా ఉంటే, లెఫ్ట్ హార్ట్ రైట్ హార్ట్ రెండిటి పంపింగ్ ఫంక్షన్ ఒకవేళ ప్రాబ్లం ఉంటే వాళ్ళలో కూడా ఈ ప్రెగ్నెన్సీ అనేది కాంట్రాఇండికేషన్. ఫోర్త్ ప్రాబ్లం ఏదైనా పేషెంట్ ఆల్రెడీ ట్రాన్స్ప్లాంట్ ఒకవేళ రిసిపియంట్ అయితే, పోస్ట్ కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ సర్వైవర్స్ కూడా ప్రెగ్నెన్సీ అనేది కాంట్రాఇండికేషన్. సో ఈ 4 అనేవి అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్స్. ఇలాంటి కండిషన్ ఉంటే ఆ పేషెంట్స్ ప్రెగ్నెంట్ అవ్వకూడదు. ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ బర్త్ కోసం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఒకవేళ వాళ్ళకి గుండెకి సంబంధించి ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఏ విధంగా తెలుసుకోవాలి? సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా అయినా లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ అనేవి మోరలెస్ కామన్. ప్రెగ్నెంట్ వాళ్ళలో సెపరేట్ సిమ్టమ్స్ మనం ఏమి చూడం. కార్డినల్ సిమ్టమ్స్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటాం. అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో 5 కామన్ సిమ్టమ్స్ కామన్గా చూస్తుంటాం. చెస్ట్ పెయిన్, బ్రీదింగ్ డిఫికల్టీ, పాల్పిటేషన్స్ ఆర్ గుండె దడ, అలసట, ఈజీ ఫెటిగబిలిటీ, లాస్ట్లీ సింకోప్ ఆర్ అన్కాన్షియస్ అయిపోవడం. ఈ 5 సిమ్టమ్స్ అనేవి కార్డినల్ సిమ్టమ్స్ అంటాం. అంటే హార్ట్ రిలేటెడ్ డిజీజెస్ ఉన్న వాళ్ళలో ఈ 5 సిమ్టమ్స్ అనేవి వేరియస్ కాంబినేషన్స్లో వస్తూ ఉంటాయి. ప్రెగ్నెంట్ ఉన్నా నాన్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళలో ఇవే సిమ్టమ్స్ యాజ్ ఏ సింగిల్ ఎంటిటీ ఆర్ యాజ్ ఏ కాంబినేషన్తో ఈ సిమ్టమ్స్ వస్తాయి. అప్పుడు ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రెగ్నెన్సీ అండ్ ప్రెగ్నెన్సీ ప్రభావం త్రూఅవుట్ దట్ 9 months ఆర్ 40 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ, అలాగే డెలివరీ అయిన 6 weeks వరకు కూడా దాని ప్రభావం ఉంటుంది. సో ఈ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ఆర్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డిజీజెస్ గురించి మాట్లాడతామో అప్పుడు ఈ 40 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ, నెక్స్ట్ అనదర్ 6 weeks ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఈ కూడా దాని ప్రభావం కనిపిస్తుంది, ప్రెగ్నెన్సీ ప్రభావం. ఒకసారి ఆ 6 weeks దాటిన తర్వాత మనం నార్మల్ వ్యక్తిగా ఆ పర్సన్ని ట్రీట్ చేయొచ్చు. సాధారణంగా ఈ పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటే డెలివరీ అయిపోయిన 6 weeksని జనాలు ఇగ్నోర్ చేస్తారు. బట్ ఆ 6 weeks కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. బికాస్ ఆ 6 weeksతో కూడా ప్రెగ్నెన్సీ ప్రభావం ఇంకా మనిషి మీద ఉంటుంది. కాబట్టి ఆ పీరియడ్ని కూడా మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.